while, although, if, because, after, before. ఇటువంటి పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఆల్టర్నేటివ్గా మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అయితే దానికి మీరు ఏది నేర్చుకోక్కర్లేదు. కేవలం ఒక ఇంగ్ ఫామ్ అనేది తెలిస్తే చాలు. ఒక ఇంగ్ ఫామ్ అనేది తెలిస్తే చాలు. ఇప్పుడు అవేంటో, ఆ మోడల్ ఏంటో ఒక్కసారి చూడండి. ఆమె పాట పాడిన తరువాత స్టేజ్ దిగిపోయింది. ఆమె పాట పాడిన తరువాత స్టేజ్ దిగిపోయింది. జనరల్గా ఇటువంటి వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్పేవాళ్ళం? ఆఫ్టర్ అనే పదాన్ని ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేసేవాళ్ళు. గుర్తుందా? రైట్. ఇక్కడ అటువంటి పదాలకి ఆల్టర్నేటివ్ పదం ఉందన్నాను కదా, అదే ఇంగ్ ఫామ్. ముందుగా మనకి ఇచ్చిన వాక్యాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేయండి. ఎప్పుడు లానే ఆమె పాట పాడిన తరువాత అనేది మొదటి భాగం, స్టేజ్ దిగిపోయింది అనేది రెండో భాగంగా డివైడ్ చేయండి. ఫస్ట్ ఆమె పాట పాడిన తరువాత అంటే హ్యావింగ్ సంగ్ ఏ సాంగ్, హ్యావింగ్ సంగ్ ఏ సాంగ్ అని చెప్పాలి. రెండో పార్ట్ స్టేజ్ దిగిపోయింది. షీ గాట్ డౌన్ ద స్టేజ్, షీ గాట్ డౌన్ ద స్టేజ్. ఆమె పాట పాడిన తరువాత స్టేజ్ దిగిపోయింది. ఇంగ్లీష్లో హ్యావింగ్ సంగ్ ఏ సాంగ్, షీ గాట్ డౌన్ ద స్టేజ్. అర్థమైందా? ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సార్ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇంగ్ ఫామ్ తరువాత వెర్బ్ యొక్క 3వ రూపం వస్తుందండి, V3. ఓకే, అంటే మనం ఉపయోగించిన సెంటెన్స్ ను బట్టి ఇంగ్ ఫామ్ తర్వాత ఉండే స్టెప్లు మారతాయి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎక్కువగా వచ్చే స్టెప్స్ గురించి నేను చెప్తాను. ఓకే, చూడండి. ఇంగ్ ఫామ్ తర్వాత V3 వస్తుంది, వెర్బ్ యొక్క 3వ రూపం. V3 రాకపోతే ఆర్టికల్ ప్లస్ నౌన్ వస్తుంది. ఆర్టికల్ ప్లస్ నౌన్. కొన్ని సందర్భాల్లో ఇంగ్ ఫామ్ తర్వాత ప్రొనౌన్ ప్లస్ నౌన్ కూడా వస్తుంది. ప్రొనౌన్ ప్లస్ నౌన్. మరికొన్ని సందర్భాల్లో ఇంగ్ ఫామ్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకే, ఒకసారి మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ రూల్స్ కనుక మీరు కొంచెం తెలుసుకున్నట్లయితే, మీరు అవగాహన చేసుకున్నట్లయితే, ఇంతకు ముందు చెప్పిన పదాలు ఏవి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, జనరల్గా ఇటువంటి ఇంగ్ ఫామ్ పదాలని మనం జెరెండ్, అలానే పార్టిసిపుల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు వాటి గురించి తెలుసుకుంటే మరలా మనం గ్రామర్ పరంగా టచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గ్రామర్ పరంగా నేర్చుకోవట్లేదు. మనం ఇంగ్లీష్ ఎంత ఈజీగా మాట్లాడగలగాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం. కాబట్టి మనం గ్రామర్ పరంగా వెళ్ళవద్దు. ఆ జెరెండ్ అంటే ఏంటి, ఆ పార్టిసిపుల్ అంటే ఏంటి, అవన్నీ వద్దు. ఓకే, కేవలం మీరు స్టార్టింగ్ లో ఇంగ్ ఫామ్ ఎలా వాడుతున్నారు, ఆ తర్వాత స్టెప్ ఏ వస్తున్నాయి అనేది గమనించండి. రైట్, మరలా ఒకసారి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంగ్ ఫామ్ తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం వస్తుంది. వెర్బ్ యొక్క 3వ రూపం రాలేదు అంటే ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ తర్వాత ఆర్టికల్ ప్లస్ నౌన్ అన్నా రావాలి, లేదా ఇంగ్ ఫామ్ తర్వాత ప్రొనౌన్ ప్లస్ నౌన్ అన్న వస్తుంది,
లేదు, ఫైనల్ గా ఇన్ఫార్మ్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. ఓకే, రైట్. ఆమె పాట పాడిన తరువాత స్టేజ్ దిగిపోయింది అంటే హ్యావింగ్ సంగ్ ఏ సాంగ్ షీ గాట్ డౌన్ ద స్టేజ్. ఓకే, మరొక ఉదాహరణ చూద్దాం హ్యావింగ్ తో. బాగా చదివినందువల్ల, బాగా చదివినందువలన ఆమె మంచి మార్కులు సాధించింది. ఆమె మంచి మార్కులు సాధించింది. ముందుగా ఫస్ట్ బాగా చదివినందువలన లేదా వల్ల. ఇంగ్లీష్ లో హ్యావింగ్ స్టడీస్ వెల్. చూడండి, వెర్బ్ తర్వాత V3 వచ్చింది కదా. హ్యావింగ్ స్టడీస్ వెల్, ఆమె మంచి మార్కులు సాధించింది. షీ గాట్ గుడ్ మార్క్స్. షీ గాట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి. బాగా చదివినందువలన ఆమె మంచి మార్కులు సాధించింది అంటే హ్యావింగ్ స్టడీస్ వెల్ షీ గాట్ గుడ్ మార్క్స్. రైట్. నెక్స్ట్, సొంత ఇల్లు ఉన్నందుకు, సొంత ఇల్లు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ పార్ట్ సొంత ఇల్లు ఉన్నందుకు లేదా ఉన్నందువలన. ఇంగ్లీష్ లో హ్యావింగ్ అన్ ఓన్ హౌస్. హ్యావింగ్ అన్ ఓన్ హౌస్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. సొంత ఇల్లు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇంగ్లీష్ లో హ్యావింగ్ అన్ ఓన్ హౌస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ హ్యావింగ్ కాకుండా ప్రీవియస్ గా చెప్పుకునేటప్పుడు ఇటువంటి సెంటెన్స్లకి మనం ఏ పదం వాడేవాళ్ళం? నాకు సొంత ఇల్లు ఉన్నందువలన అంటే ఏ పదం వాడేవాళ్ళం? బికాజ్ అనే పదం వాడి చెప్పేవాళ్ళం. గుర్తుందా? బికాజ్. నాకు సొంత ఇల్లు ఉన్నందువలన నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఇలా చెప్పేవాళ్ళం కదా బికాజ్ ఉపయోగించి. బికాజ్ కి ఆల్టర్నేటివ్ గా. చూసారా? అదే నెగిటివ్ లో చెప్పాలి. చూడండి, సొంత ఇల్లు లేకపోవటం వలన నాకు ఆనందంగా లేదు. సొంత ఇల్లు లేకపోవటం వలన నాకు ఆనందంగా లేదు. ఫస్ట్ పాయింట్ సొంత ఇల్లు లేకపోవటం వలన అంటే హ్యావింగ్ నాట్ అన్ ఓన్ హౌస్ నాకు ఆనందంగా లేదు. ఐ ఆమ్ నాట్ హ్యాపీ. సొంత ఇల్లు లేకపోవటం వలన నాకు ఆనందంగా లేదు. ఇంగ్లీష్ లో హ్యావింగ్ నాట్ అన్ ఓన్ హౌస్ ఐ ఆమ్ నాట్ హ్యాపీ. ఓకే, ఇలా ఒక పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్ వాక్యంగా నాట్ అనేది చేర్చడం వలన సింపుల్ గా చెప్పవచ్చు. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ స్ట్రక్చర్స్ కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఎటువంటి పదాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి వాటికి. ఓకే, చాలా ఈజీగా మాట్లాడవచ్చు. నెక్స్ట్, సంతృప్తి పరిచినందుకు అతడు వాళ్ళను మెచ్చుకున్నాడు. సంతృప్తి పరిచినందుకు అతడు వాళ్ళను మెచ్చుకున్నాడు. ఫస్ట్ సంతృప్తి పరిచినందుకు ఇంగ్లీష్ లో బీయింగ్ సాటిస్ఫైడ్. అతను వాళ్ళను మెచ్చుకున్నాడు. హీ అడ్మైర్డ్ దెమ్. బీయింగ్ సాటిస్ఫైడ్, హీ అడ్మైర్డ్ దెమ్. ఇక్కడ బీయింగ్ లేకుండా ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఏం చెప్పేవాళ్ళం? అతడు సంతృప్తి పరిచినందుకు లేదా సంతృప్తి పరిచినందుకు అతడు వాళ్ళను మెచ్చుకున్నాడు అంటే ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పేవాళ్ళం? జాగ్రత్తగా వినండి. సంతృప్తి పరిచినందుకు అంటే సంతృప్తి పరిచినందువలన అని చెప్పేవాళ్ళం. అవునా? అలాంటి సందర్భంలో మనం బికాజ్ హీ వాజ్ సాటిస్ఫైడ్ అని చెప్పేవాళ్ళం. గుర్తుందా? కానీ ఇప్పుడు ఆ బికాజ్ పాస్ట్ కాబట్టి వాజ్ ఇవన్నీ వాడకుండా
సింపుల్ గా బీయింగ్ సాటిస్ఫైడ్ అని చెప్పేస్తున్నాం. చూసారు కదా ఎంత సింపుల్. నెక్స్ట్, అసంతృప్తి పరిచినందుకు అతడు బయటికి వెళ్ళిపోయాడు. అసంతృప్తి పరిచినందుకు ఫస్ట్ పాయింట్. ఇంగ్లీష్ లో బీయింగ్ డిస్సాటిస్ఫైడ్. బీయింగ్ డిస్సాటిస్ఫైడ్, అతడు బయటికి వెళ్ళిపోయాడు. హీ వెంట్ అవుట్. బీయింగ్ డిస్సాటిస్ఫైడ్, హీ వెంట్ అవుట్ అంటే అసంతృప్తి పరిచినందుకు అంటే ఇక్కడ కూడా అసంతృప్తి పరిచినందు వలన అతడు బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పేవాళ్ళు. అంటే బికాస్ హీ వాజ్ డిస్సాటిస్ఫైడ్ అని చెప్పేవారు ప్రీవియస్ క్లాసెస్ లో. చూసారు కదా, అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి పెద్ద కష్టమేవి కాదు, కాకపోతే దీనికి ఉన్న చిన్న రూల్స్ అనేది తెలుసుకుంటే చాలా చక్కగా మీరు మాట్లాడవచ్చు. నెక్స్ట్, భారతీయుడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. భారతీయుడిగా ఉన్నందుకు ఫస్ట్ పాయింట్. ఇంగ్లీష్ లో బీయింగ్ అన్ ఇండియన్. బీయింగ్ అన్ ఇండియన్, నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. భారతీయుడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటే ఇంగ్లీష్ లో బీయింగ్ అన్ ఇండియన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు నెగిటివ్ చూడండి. భారతీయునిగా కానందుకు అంటే భారతీయుడిని కానందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఫస్ట్ పాయింట్, భారతీయుడిని కానందుకు అంటే బీయింగ్ నాట్ అన్ ఇండియన్, నాకు చాలా విచారంగా ఉంది. ఐఎమ్ వెరీ సాడ్. బీయింగ్ నాట్ అన్ ఇండియన్, ఐఎమ్ వెరీ సాడ్. ఇక్కడ బీయింగ్ ఉపయోగించకుండా ప్రీవియస్ లో ఏం ఉపయోగించేవాళ్ళం? బికాజ్ ఉపయోగించేవాళ్ళం. అదేంటి, ఎలా అంటే నేను భారతీయుడిగా ఉన్నందు వలన లేదా ఉన్నందుకు అంటే బికాజ్ ఐ ఆమ్ అన్ ఇండియన్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఆల్టర్నేటివ్ బీయింగ్ వాడుతున్నాం. ఓకే, ఫాలో అవుతున్నారా? రైట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాం? సెంటెన్స్ ఏముంది ఇక్కడ? రోడ్డు మీద నడుస్తూ ఉండగా నేను ఒక యాక్సిడెంట్ చూశాను. రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఫస్ట్ పాయింట్. ఇంగ్లీష్ లో వాకింగ్ ఆన్ ద రోడ్, నేను ఒక యాక్సిడెంట్ చూశాను. ఐ సా అన్ యాక్సిడెంట్. రోడ్డు మీద నడుస్తూ ఉండగా నేను ఒక యాక్సిడెంట్ చూశాను అంటే ఇంగ్లీష్ లో వాకింగ్ ఆన్ ద రోడ్, ఐ సా అన్ యాక్సిడెంట్. ఓకే, ఇక్కడ ఇన్ఫార్మ్ కాకుండా ప్రీవియస్ లో ఏం ఉపయోగించే వాళ్ళని గుర్తుందా? రోడ్డు మీద నడుస్తూ ఉండగా చెప్పాలి. వైల్ అనేది ఉపయోగించేవాళ్ళు, గుర్తుందా? ఎలా? వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ అని చెప్పేవాళ్ళు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా వైల్ కి ఆల్టర్నేటివ్ గా ఇలా సింపుల్ టెక్నిక్ తో చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్, ఆమె బైక్ ఉన్నప్పటికీ అంటే ఆమెకి బైక్ ఉన్నప్పటికీ ఆమె సకాలంలో రాలేదు. అంటే బైక్ ఉంది కానీ ఆమె సకాలంలో రాలేదంట. ఇంగ్లీష్ చూడండి. బైక్ ఉన్నప్పటికీ అనేది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. ఆమె సకాలంలో రాలేదు అనేది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ బైక్ ఉన్నప్పటికీ, ఇంగ్లీష్ లో possessing a bike, ఆమె సకాలంలో రాలేదు. She did not come in time. చూసారా? possessing a bike, she did not come in time అంటే బైక్ ఉన్నప్పటికీ ఆమె సకాలంలో రాలేదు. జనరల్ గా ఈ ఇన్ఫార్మ్ అనేది ఉపయోగించకుండా ప్రీవియస్ క్లాసెస్ లో ఏం చెప్పేవాళ్ళం? ఉన్నప్పటికీ అని వస్తే ఏం చెప్పాను నేను? ఆల్దో, ఈవెన్ దో నేర్చుకున్నారు కదా, గుర్తుందా? జనరల్ గా మనం
ఆల్దో తీసుకునేవాళ్ళు. బైక్ ఉన్నప్పటికీ అని చెప్పాలి అంటే ఆల్దో హీ possessed a bike లేదా although she possessed a bike, although I possessed a bike ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ although అనేది తీసేసి possessing a bike అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ మన టీచర్ సూచనలను పాటిస్తే మనము మంచి మార్కులు సాధిస్తాము. మన టీచర్ సూచనలను పాటిస్తే అనేది ఒక పాయింట్, మనం మంచి మార్కులు సాధిస్తాము అనేది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే మన టీచర్ సూచనలను పాటిస్తే, ఇంగ్లీష్ లో ఫాలోయింగ్ అవర్ టీచర్ సజెషన్స్ మనము మంచి మార్కులు సాధిస్తాము. వి విల్ గెట్ గుడ్ మార్క్స్. పూర్తిగా కలిపి చెప్పండి. మన టీచర్ సూచనలను పాటిస్తే మనము మంచి మార్కులు సాధిస్తాము అంటే ఇంగ్లీష్ లో ఫాలోయింగ్ అవర్ టీచర్ సజెషన్స్ వి విల్ గెట్ గుడ్ మార్క్స్. చూసారా? జనరల్ గా ఇంక్ ఫామ్ అనేది తీసేసి మాట్లాడాలి. ప్రీవియస్ క్లాసులు అలాగే చేసాం కదా. ఎలా అంటే చూడండి, మన టీచర్ సూచనలు పాటిస్తే, ఇస్తే అనేది వస్తే మీకు ఏం చెప్పాను, ఇఫ్ అనేది వాడమని చెప్పాను. ప్రీవియస్ క్లాసెస్ లో వీడియో చూడండి. అంటే అప్పుడు ఎలా చెప్పేవాళ్ళం, ఇఫ్ వి ఫాలో అవర్ టీచర్ సజెషన్స్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇఫ్కి ఆల్టర్నేటివ్ గా ఇంక్ ఫామ్ తో చూసారా ఎంత ఈజీగా చెప్పామో. అంటే మనకు వచ్చిన పదాలతో సింపుల్ గా ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటే చాలండి. ఓకే, ఫాలోయింగ్ అవర్ టీచర్ సజెషన్స్ వి విల్ గెట్ గుడ్ మార్క్స్. మన టీచర్ సూచన పాటిస్తే మనం మంచి మార్కులు సాధిస్తాము. నెక్స్ట్, నాతో కలిపినట్లయితే మేము 5గురము. నాతో కలిపినట్లయితే మేము 5గురము. ఇంగ్లీష్ లో we are 5 including me. We are 5 including me. మొదటగా నాతో కలిపినట్లయితే అంటే ఇఫ్ ఉపయోగించాము. ఎలా చెప్పేవాళ్ళం, ఇఫ్ ఐ ఆమ్ ఇన్క్లూడెడ్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇంక్ ఫామ్ కాబట్టి ఇన్క్లూడింగ్ మీ అని చెప్పాం. నాతో కలిపినట్లయితే మేము 5గురము. we are 5 including me.